ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా రెనోవా ఆసుపత్రి ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. ప్రతిరోజు కనీసం 45 నిమిషాల పాటు నడవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో గుండె వ్యాధుల నుంచి బయటపడవచ్చని వైద్యులు తెలిపారు. చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2 వరకు జరిగే పోటీలు శేర్లింగంపల్లిలోని చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్లో నిర్వహిస్తున్నారు. అథ్లెటిసిజం అలాగే విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు నిర్వహిస్తున్నామని FIBA మాజీ కమిషనర్ నార్మన్ ఇసాక్ తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 60కి పైగా జట్లు పోటీ పడుతున్నాయని తెలిపారు. క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తి పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేస్తున్నట్లు చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ సంచిత రాహా తెలిపారు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి సోమలింగేశ్వర కాలనీలోని 9 ఎకరాల భూ వివాదంపై ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. 180, 187 సర్వే నెంబర్లలోని 9 ఎకరాల స్థలంలో 101 ప్లాట్ల ఓనర్లు తమ స్థలాల్లో ఫెన్సింగ్ నిర్మాణాలు చేపట్టగా, అదే సర్వే నెంబర్లోని 9 ఎకరాల భూమిని తమ స్థలాన్ని ఆక్రమించి ఇతరులు ఫెన్సింగ్ నిర్మాణాలు చేపట్టారంటూ కొంతమంది రైతులు సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ప్లాట్ల ఓనర్ల మధ్య పరస్పర ఆరోపణలు చేసుకోవడం జరిగింది. తమ ఫెన్సింగ్ నిర్మాణాలను సురేందర్ రెడ్డి అనే వ్యక్తి కూల్చివేశారంటూ ప్లాట్ల ఓనర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట మండలం తారామతిపేటలోని అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శంకరమఠం బ్రహ్మశ్రీ ఉన్ని కృష్ణ నమ్మోద్రి హాజరయ్యారు. ఇక శంకరమఠం మొదటి దేవస్థానంగా తారామతి పేట్ గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దేవస్థాన అభివృద్ధికే పనిచేయడం జరుగుతుందని బ్రహ్మశ్రీ ఉన్ని కృష్ణ నమ్మోద్రి వెల్లడించారు.